తీసుకురాను చదవండి, నేను చదువుతున్నాను. మహోన్నతిని చాటున నివసించువాడే, సర్వశక్తిని నీడను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకుని నా దేవుడని యెహోవాను గురించి చెప్పుచున్నాను. చూడండి 3వ వచనం ఏముంది? వేట కాని ఉరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయం కలుగును. పిల్లలు మాట్లాడుకోండి. చెప్పండి రా చిన్నడా, బిస్కెట్ ఇస్తాం. ఓకే, చూడండి ఇక్కడ దేవుని యొక్క వాక్యం మనం చదువుకున్నాం. దేవుని యొక్క వాక్యం లేఖనం అంటా ఉంది, మహోన్నతులు చాటు నివసించేవాడే సర్వశక్తిని నీడను విశ్రమించేవాడు. ఇప్పుడు మన దేవుడు ఎవరంటే ఆయన మనకు ఆశ్రయము. మనకు ఆశ్రయం ఎవరు? దేవుడే. మన ఊరు కాని ఊరికి వచ్చాము, మన ప్రాంతం కాని ప్రాంతంలో పనిచేస్తూ అక్కడ మన గ్రామాన్ని, మీ గ్రామాన్ని, మీ బంధువుల్ని, రక్త సంబంధికుల్ని, స్నేహితుల్ని, సొంతగా కష్టపడి కట్టుకున్న ఇంటిని అందరినీ వదిలిపెట్టి ఇక్కడికి వచ్చారు కదా. ఇప్పుడు మీకు ఆశ్రయం ఎవరు? దేవుడే మీకు ఆశ్రయము అంటున్న తర్వాత నా కోట. ఇప్పుడు మన కోట ఎవరు? మనకి కొన్ని సందర్భాల్లో ఏమీ లేదు, బలహీనంగా ఉన్న పరిస్థితుల్లో ఉన్నామని మనం అనుకోవచ్చు, కానీ మన కోట దేవుడే. నేను నమ్ముకొను నా దేవుడు. ఇప్పుడు యేసు ప్రభువుని మనం నమ్ముకున్నాం, దేవుడు మనకు ఆశ్రయంగా ఉన్నాడు. చూడండి, ఆయన దేవుని నమ్ముకుంటే ఆయన ఏం చేస్తాడంటే వేట కాని ఉరిలో నుంచి దేవుడు మనల్ని విడిపిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత కష్టం వచ్చినా, ఎంత బాధ వచ్చినా, ఎంత వేదనకు గురవుతున్నా, శరీరంలో బలహీనత వచ్చినా, ఆరోగ్యం సహకరించకపోయినా దేవుడే మనల్ని రక్షించేవాడు. ఆయనంట వేట కాని ఉరిలో నుండి దేవుడు మనల్ని రక్షిస్తాడు. నాశనకరమైన తెగులు రాకుండా ఆయన మనలను రక్షిస్తా ఉన్నాడు. తర్వాత 4వ వచనం చూస్తే ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును. ఎలాగా? తన రెక్కలతో దేవుడు మనల్ని కప్పుతా ఉన్నాడు. చూడండి, ఆయన సత్యము కేడములు డాలునై ఉన్నది. రాత్రి వేళ కలుగు భయం. రాత్రులు ఏదో వచ్చి మీద పడిపోయినట్టు భయం వేస్తుంది, ఏదో బలహీనత ఉన్నట్టు, ఏదో బాధ వచ్చి పడిపోయినట్టు ఆ రాత్రి వేళ కలిగేటువంటి భయము. పగటి వేళ ఎగురు బాణము. పగటి వేళ భయంకరమైన ఎండలో కష్టపడి పని చేస్తూ ఉన్నాం.